అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి మీలాగా చూసే మరో 10 మందికి వీడియో రీచ్ అవుతుందండి. దయచేసి లైక్ చేయండి. సో ఇక విషయంలోకి వెళ్తే, తిరుమలలో నిన్న ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఎంతమంది తలనీలాలు ఎంతమంది సమర్పించారు అనేది ఇక్కడ నిన్న 21వ తారీఖు 75,963 మంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. 20వ తారీఖు కంటే కొంత తగ్గిందండి భక్తుల రద్దీ. 21వ తారీఖుకి 20 కంటే 21కి కొంచెం భక్తుల రద్దీ కొంచెం తగ్గింది. 26,956 మంది తలనీలాలు సమర్పించారండి. 3.99 కోట్లు హుండీ కానుకలు వచ్చాయండి. 30 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంటండి. దర్శనం సమయం సర్వదర్శనంకి 16 నుండి 18 గంటల సమయం పడుతుంది. తర్వాత ఇక్కడ రాశారండి, ఇది నిన్న ఎంతమంది దర్శనం చేసుకున్నారనేది ఇక్కడ వాళ్ళు పెట్టారు. ఈవెంట్స్లో స్పెషల్ ఆర్టికల్స్లో ఏమీ అప్డేట్ చేయలేదు. ఈవెంట్స్లోకి వెళ్తే, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ అని ఇక్కడ ఇచ్చాడు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 22వ తేదీన జరగనున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం ఆచార్య ఋత్విక్వరణం జరిగింది. సాయంత్రం 6:30 నుండి అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా మేదిన పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ చేపట్టారు. జూలై 22వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరగనుంది. ఉదయం 6 గంటలకు స్వామి అమ్మవార్ల ఆలయం 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు అతిథులు ఎవరు పాల్గొన్నారు అనేది ఇక్కడ రాశారు. సో ఇదండి న్యూస్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు. అంకురార్పణ గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం. మొన్న చెప్పుకున్నాం కదండి. గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం. తిరుమల శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. స్వామివారు గరుడునిపై మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. చూడండి, ఇక్కడ ఫొటోస్ పెట్టారు. స్వామివారి అద్భుతమైన అలంకరణతో ఎంత అద్భుతంగా జరిగిందో అనేది ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తోంది. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం కింద ఇచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలో గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రాపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేకాక జ్ఞానవైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఈ గరుడ వాహనంపై గోవిందరాజస్వామి వారిని మనం తిరుమలలో ఆ దృశ్యం చూసిన సర్వపాపాలు తొలుగుతాయని ఇక్కడ వారు ఇచ్చారండి. తిరుమలలో శాస్త్రోక్తంగా జియంగార్ల చాతుర్మాస దీక్ష ఇక్కడ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం తిరుమల శ్రీ 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 పెద్ద జియంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ 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 పెద్ద జియర్ స్వామి మాట్లాడుతూ, శ్రీ వైష్ణవ సాంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైందన్నారు. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున
మేల్కుంటారని తెలిపారు. కావున ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు అని చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. చాతుర్మాస దీక్ష కోసం ఇక్కడ ఆయన మాట్లాడారండి. శ్రీ పెద్దజీయం గారు. ఆయన మొత్తం అక్కడ నిన్న ఏం జరిగిందనేది మొత్తం ఇక్కడ కింద రాశారండి. కుదిరితే మీరు చదవండి. వీడియో లెంగ్త్ పెరుగుతుందని నేను చదవట్లేదు. చాతుర్మాస దీక్ష కోసం ఏంటి, అది చేస్తే ఎలా మొత్తం అక్కడ రాశారు. ఇక్కడ వెనక్కి వెళ్తే అంతేనండి. ప్రస్తుతం అదే న్యూస్ ఉంది. ప్రెస్ రిలీజెస్లో కూడా ఏం లేవు. ఈవెంట్స్లో ఈ 3. దర్శనం రద్దీ కొంచెం తగ్గిందండి, మరీ కాదు. నిన్న 83,000 అంటే నిన్నంటే మొన్న 20వ తారీఖుతో పోలిస్తే 21వ తారీఖు స్వల్పంగా తగ్గారు భక్తులు. గమనించగలరు. అదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి సమాచారం కోసం మా తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.